నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోకాలిలోతు నీటిలో కాలినడక, వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల పాటు నిర్విరామంగా సీఎం చంద్రబాబు పర్యటన. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగన్ భావోద్వేగం. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి. ఏలూరు జిల్లా భీముడోలు టౌన్లో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు 4 గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు. యనమల కుదురు, పటమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ పర్యటించారు. కొన్ని చోట్ల మోకాల్లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు. బురదలో కాలినడకనే తన పర్యటనను కొనసాగించారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. కడప జిల్లా పులివెందుల మండలం ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతి, వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ ఘాట్ దగ్గరికి వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం వైఎస్ షర్మిల, కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. అసాధారణ 20 ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్స్ చేయలేకపోయారా? ఫోర్కాస్ట్ చూడలేకపోయారా? వార్నింగ్లు ఇయ్యలేకపోయారా? ఇంత విపత్తు జరిగింది, మొత్తం అంతా కాపాడడం సాధ్యం కాకపోయినా ఏమని వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేసి ఉండొచ్చునా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత గొప్ప విపత్తు వస్తుందని ప్రజలెవరూ ఊహించలేదు. కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే, బలగాలైతే ఏమీ లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం. మేము ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం. అందరూ విల్లింగ్గా ముందుకు రావాలి, ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీముడోలు టౌన్లో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలకు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు హాజరయ్యారు. భీముడోలు సంత మార్కెట్ కూడల్లో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే ధర్మరాజు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్, టీడీపీ సీనియర్ నేత గన్ని గోపాలరావు, కూటమి శ్రేణులతో కలిసి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ పటేల్, జనసేన జిల్లా నాయకులు తమ్మన రామకృష్ణ, తాటిమల్ల రామ్మూర్తి, గణ తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి, అలాగే మన జనసేన అధినేత, మన ఇష్టదైవం, మనకి రాష్ట్ర భవిష్యత్తు అలాగే రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించి తన తగ్గి ఈ రాష్ట్రానికి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పూజారి రాజేష్ గారు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే 10th క్లాస్ లో ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకి ముగ్గురికి కూడా ఒక షీల్డ్ అలాగే 3000 నగదు బహుమతిని కూడా వాళ్ళు అందజేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మనకి సత్యం ఫౌండేషన్ ప్రసాద్ గారు కూడా పారిశుద్ధ కార్యక్రమం గురించి వాళ్ళకి కావలసిన అన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ ఇరువురిని కూడా మన జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ, అలాగే ఎవరైతే ఈ 10th క్లాస్ లో అత్యధిక మార్కులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను.
ఒకరు రక్తదానం చేయడం వల్ల 10 మంది ప్రాణాలు కాపాడవచ్చునని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో మంత్రి పాల్గొన్నారు. గొల్లపాలెం సెంటర్లో జనసేన పార్టీ జెండా ఎగురవేసి మొక్కలు నాటి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ కూడా. మనందరూ కూడా ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలి. సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా చాలా మంది కుటుంబాలు విజయవాడ, అమరావతి ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ కొంత భాగం మన కోనసీమ అంబేద్కర్ జిల్లాలో కూడా ఎఫెక్ట్ అవడం కారణంగా సేవా కార్యక్రమాల్లోనే పాల్గొవాలని ఆయన పిలుపువడంతో మరి సంబరాలకు కొద్ది దూరంగా ఉండి మనందరం కూడా సేవా కార్యక్రమాలకి దగ్గర అవుతాం. మరి ఈరోజు ఇక్కడ ఆర్యవటంలో పుస్తకాల పంపిణీ కానీ, మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న జన సైనికులందరికీ కూడా, అలాగే కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. సంక్షేమ పథకాల ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికే ఉంటారని, వైసీపీ కార్యకర్తకు ఏ ఇబ్బంది కలిగినా వారికి అండగా ఉంటామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్ పేద ప్రజల కోసం ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ లాంటి పథకాల ప్రవేశపెట్టి పేదలకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని వదిలి 15 సంవత్సరాలు అయిపోతుందంటే ఇప్పటికి కూడా ఆయన ప్రజల మనసులో గొప్పగా మరి నిలబడిపోయినారంటే ఎంత గొప్ప వాతావరణం తీసుకొచ్చారో మీ అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఏ రకంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల పక్షాన ఆలోచించి, రైతుల గురించి ఆలోచించి, భావిగా పౌరులైనటువంటి విద్యార్థుల గురించి ఆలోచించి గొప్పగా ఎన్నో పథకాలు పెట్టారు. గొప్పగా 3 పథకాలు చాలా గొప్పగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ప్రశంసలు ఇచ్చినటువంటి పథకాలు. ఆ పథకాలకి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ ప్రభుత్వం అన్ని గొప్పగా చేస్తానని మాయమాటలు చెప్పింది. ప్రజలు నమ్మారు. మార్పు తీసుకొస్తే ఎలా ఉంటారు, వచ్చిన నెలలోనే ఏ రకమైన వాతావరణం ఇచ్చారో అందరికీ తెలిసింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పేదలకి కార్పొరేట్ వైద్యం అందక ఏదైనా ఇబ్బందులైనటువంటి గుండె ఆపరేషన్లు కానీ, ఏమైనా దీర్ఘకాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తే అవి ఇంకా అలాగే వాళ్ళు కృషించిపోయేవాడు. అలా కాకుండా ప్రభుత్వం ఆదరించి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత గొప్పగా ఆదుకునిందో అట్లాంటి పథకం గొప్పదే కదా, మరి కంటిన్యూ చేయొచ్చు కదా. అది లేకుండా దానికి తూట్లు కొట్టేస్తున్నారు. అదే రకంగా వైద్య రంగంలో, అదే రకంగా విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ గొప్పగా లక్షలాది మంది ఈరోజు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే పేద పొడుగు పలికిన వర్గాలకి, పేదలకి, అగ్రవర్ణాల్లో ఉండే కూడా పేదలకు కూడా సహాయం చేసి వాళ్ళందరూ మరి డిగ్రీలు తీసుకొని ఈరోజు విదేశాల్లో పనిచేస్తున్నారంటే దానికి నాటి పడినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. అదే రకంగా రైతుల గురించి ఆలోచించి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పని రైతులకి దాన్ని గొప్పగా ఆలోచించి 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఈరోజు దానికి తూట్లు పడుస్తూ మీటర్లు బిగించి ఏదో చేయాలని, సతాంగం చేయాలని ఆలోచిస్తున్నాం. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఎంత గొప్పగా ఎదిగిపోయిన రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ ఫలాలు అనేటివి గొప్పగా ఇచ్చారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీ మాయ మాటలకో లేదా ఇంకేదేదో ఈవీఎంలో పొరపాటు ఏదో కానీ మార్పు అయితే జరిగింది. ఆ మార్పులో భాగంగా అవకాశం వచ్చింది. విశాఖపట్నం నుంచి తడదాకా మార్పు వచ్చింది, అంతేగాని గూడూరులోనే మార్పు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పాలకొల్లులోని లయన్స్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకొల్లు పట్టణ సీఐ రజనీ కుమార్, ఎస్ఐ బాదం శ్రీనివాస్, జనసేన నాయకులు బోనం చిన్నబాబు, తోలా రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రజనీ కుమార్ మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండి నాయకుడికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అందరికీ కూడా నమస్కారం.
నేను ఇదే కార్యక్రమం ఇదే క్రమంలో 7 సంవత్సరాల క్రితం పాల్గొనడం జరిగింది. అప్పుడు ఒక విషయం కోట్ చేశాను, ఇప్పుడు కూడా ఒక విషయం మళ్ళీ మీ క్లాస్లో కోట్ చేస్తాను, ఏం చేయాలి. అప్పుడు ఏంటంటే ఆయన ఒక ప్రముఖ హీరో, ఆ హీరోకి నేను అభిమానులు ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు చెప్పాను, ఆ హీరో నాయకుడు అవ్వాలంటే మీ అందరిలో డిసిప్లిన్ ఉండాలి, ఒక ఏకతాటి మీద రావాలని చెప్పి ఆ రోజు నేను కోట్ చేసిన బహుశా రామలింగ గుర్తుంది. అదే అంశం నాకు గమనించాను, నేను ఒక 80% వరకు సాధించారు. ఎవరైతే ఈ పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు, కార్యకర్తలు, లేదంటే సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నాయకుల వల్లే, ఏ విధంగా స్వార్థం లేదు, ఆశ లేదు, అలాగే దేని మీద కావాలని చెప్పి కోరిక లేదు, విశ్వాసంతో మరి ముందుకు వచ్చి ఆయన అనుసరించారు. ఒక గడ్డి పరగ పేరు ఒక గడ్డి కింద చేసి ఏనుగు బంధించవచ్చని ఏదో చిన్నప్పుడు చదువుకున్నాం. అదైతే నేను చూడలేదు, కానీ ఈ జన సైనికుల్ని ఒక్కొక్కరిని జనసేన అనే పార్టీతో ఒక వెంటులా తయారు చేసి ఎవరైనా బంధించగలిగినటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేను చిన్నప్పుడు చదువుకునే రోజులు ఆ పెద్ద ఏదో సినిమా చూసాను, బహుశా అది అడుగుతామని అనుకుంటా. దానిలో పాట ఉంటుంది, నాకు అది పాడతాం కాదు కానీ అక్కడ లిరిక్స్ చెప్తాను. ఆ పాటలో అంశాలన్నీ బహుశా ఈ నుంచి ఉంటాయేమో, ఆయన పాట రాసేది కానీ రైటర్స్ ఆ అంశాలన్నీ కూడా ఈ నుంచి ఉంటాయేమో. అదేంటంటే సాహసమైన ఊపిరి, జీవితం వైపు ఒక ఆట, జీవితమే ఒక ఆట, నాలో ఊపిరి ఉన్నవాళ్ళు ఉండవు మీకు కష్టాలు, అనాథలైన అపోజిట్ ఆపలేడు. బహుశా దీన్ని బ్యాక్గ్రౌండ్ పాట కింద చెప్పి బెటర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్